చదరంగం, రాజకీయ చదరంగం, చదరంగాలు ఇవన్నీ భారతదేశానికి కొట్టిన పిండి. చాణుక్యుడి యుద్ధ వ్యూహాలు ప్రపంచంలో ఇవాళకి కూడా ఎక్కడ చూసినా కనబడతాయి. మహాభారతం, రామాయణాల్లో అనుసరించినటువంటి యుద్ధ తంత్రాలు, యుద్ధ వ్యూహాలే ఇవాళకి ప్రపంచం అనుసరిస్తున్నటువంటి. కాకపోతే ఇది వాళ్ళు చెప్పరు, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ వ్యూహకర్తలకి తెలుసు శత్రు సైన్యాలు ఏ విధంగా దెబ్బతీయాలన్నది. ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా దాన్ని సరిగ్గా పోల్చుకుంటే మహాభారత, రామాయణాల్లో ఉన్నటువంటి ఏదో ఒక యుద్ధ తంత్రంతో అక్కడ స్పష్టమవుతుంది. సరే, అది వీధి చూసినే చేశారా అంటే చేసి ఉండకపోవచ్చు, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎంతటి యుద్ధ వ్యూహాల్ని కనిపెట్టారంటే వాళ్ళు ఎంత గొప్పోళ్ళో అర్థం చేసుకోవచ్చు. మన పూర్వీకుల్లో ఉన్నటువంటి మేధస్సుని, ఏది పుక్కిట పురాణాలు అనేవాళ్ళు ఏదో కథలు రాస్తే దాన్ని నమ్ముతున్నారన్నోళ్ళు కూడా ఆ రోజుల్లోనే మన వాళ్ళకి పుష్పక విమానాల గురించిన ఆలోచన ఉంది. ఆ రోజుల్లోనే యుద్ధతంత్రం ఒక్కసారిగా విరుచుకుపడేటటువంటిది బ్రహ్మాస్త్రం లాంటివి, లేదంటే కనుక వాయువ్యాస్త్రం, ఇట్లాంటివన్నీ ఆ తర్వాత రోజుల్లో, ఇవాళ రోజుల్లో సముద్రంలో నుంచి యుద్ధం, భూమి మీద నుంచి యుద్ధం, ఆకాశం నుంచి యుద్ధం ఆ రోజునే పుస్తకాలలో రాయబడ్డాయి. కాబట్టి భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఇవి కనిపెట్టారు, తమ పుస్తకాల్లో రాశారన్నట్టు. అది పక్కన పెడితే చెస్ లాంటి వాటిలలో కూడా ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ చెస్ ప్లేయర్స్ రేటెడ్ 2700 ఉన్నటువంటి వాళ్ళలో ఇండియా వాళ్ళు 7 ఉన్నారు, అమెరికా వాళ్ళు 6 ఉన్నారు, చైనా వాళ్ళు 4 ఉన్నారు, ఫ్రాన్స్ వాళ్ళు 2 ఉన్నారు, ఉజ్బెకిస్తాన్ వాళ్ళు 2 ఉన్నారు. టోటల్ ప్రపంచం మొత్తం మీద చూస్తే హయ్యెస్ట్ చెస్ ప్లేయర్స్ అంటే వ్యూహకర్తలు ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు.